ఉన్న బిల్డింగ్లలో ఒక్కొక్క ఏదేమనుకో ఉపయోగపడుతుంది పో. మాకేం సామాన్యులకేం ఉపయోగపడబడతాం కదా అక్కడ. నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. హరీష్ సంతోష్లు మేకవన్నే పుల్లులు. ఈరోజు నన్ను బయటకు పంపించారు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. ఏముంది కవిత గారు, మీ నాటకాలు ఏందో అర్థమైతలేదు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంతా మాయకులా? ప్రపంచ నాయకులు విదేశాల్లో పోయి తిరిగి వస్తారు. అసలు ఇక గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి. అంత అమాయకులు అండి, నాకు అర్థం కాదు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం వచ్చిందా ఉంది. బారాసన హస్తగతం చేసుకునే పన్నాగాలట. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్కు కవిత వినతి. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇక కవిత అయితే ఓ రకంగా ఏం చేస్తుందంటే, ఇప్పుడు హరీష్ రావును, సంతోష్ రావును పీకేయాలని చెప్తుంది. ఇక పార్టీ నుంచి ఫస్ట్ వాళ్ళని తీసేయండి అని చెప్తుంది. లేకపోతే కేసీఆర్ను, కేటీఆర్కు పెద్ద ప్రమాదం ఉందని చెప్తుంది. అది ఎవరన్నా నమ్ముతారండి? నాకు అర్థం కాదు. సరే లోపల ఏమైనా ఉంటే ఉండొచ్చు, కుట్రలు కాదంటలేం. కానీ కేసీఆర్, కేటీఆర్ అంత అమాయకులు అంటే ఈ తెలంగాణ సమాజం ఎవరు నమ్మరు. ఏం తమాషనా? కేటీఆర్కి ఏమైనా అంత అమాయకుడా? ఆయనకి తెలివి లేదా? మాటలు రావా? మీ కుటుంబం అంటేనే మాటలకు పెట్టింది పేరు. మీరు చెప్పే మాటలు అసలు నమ్మేటట్లే లేదు. మీరు ఎట్లుందంటే ఏదో కుంపటి పెట్టుకోవాలి బయటికి పోయి. కేటీఆర్ను, కేసీఆర్ను విమర్శిస్తే నాకు ఓట్లు పడవు, ప్రజలు ఆదరించరని నీ బాధ. మీరు ఆ విషయం గమనించిండ్రా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను నేను. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకు పోయింది. దాదాపు 6 నెలలు 5 నెలలు ఉన్నట్టుంది. కేటీఆర్ బాగానే పోరాడారు. కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను వాదించిండ్రు, చేసిండ్రు. అందుకే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏమని? నువ్వు జైల్లో ఉంటే మీ అన్న, మీ నాయన ఎంత కష్టపడ్డారు, వాళ్ళని విమర్శించి నువ్వు బయటకు వస్తావా? వాళ్ళ మీద దోషులు మన్ను పోసి బయటికి వస్తావా? నీకోసం ఎంతో కష్టపడి బెయిల్ తీసుకొచ్చి నిన్ను బయటికి తెస్తే వాళ్ళని విమర్శించి బయటకు వస్తావా అని ప్రజలు విమర్శిస్తారని, తిడతారని, నిలబెట్టి అడుగుతారని చాలా తెలివిగా చూడు ఏం చేసింది కవిత గారు. వాళ్ళ అన్నను, వాళ్ళ నాయనని తిట్టకుండా హరీష్ రావును, సంతోష్ రావును తిట్టి బయటకు వచ్చింది చూడు. ఎట్లు చూడు రాజకీయాలు. కల్వకుంట్ల వాళ్ళ కుటుంబం రాజకీయం ఎట్లుందో ఒకసారి అర్థం చేసుకోండి. వాస్తవం కదా నేను చెప్పింది? రేపు ప్రజలు ప్రశ్నించరా? మనం కూడా చూసినాం కదా, కేటీఆర్ బాగానే పోయి తిరిగిండు. ఆ ఈడీ అధికారులతోటి కూడా అడ్డగోలుగా గొడవ పెట్టుకున్నాడు ఆ కవిత ఇంటికి వచ్చినప్పుడు. మీరు ఎట్లా వస్తారు, ఆర్డర్ ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఎట్లా తీసుకుపోతారు మా చెల్లెళ్ళని ఎంతో కొట్లాడి మీరు చూసారు కదా. బెయిల్ వచ్చినాక ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లల్లో కూర్చొని సంకల చేతులు వేసుకొని ప్రేమగా ఉండడం ఇద్దరు. ఇన్ని వేసిన కేటీఆర్ పై నువ్వు నిందలేస్తావా, నువ్వు విభేదిస్తావా, తిడతావా అని రేపు ప్రజలు ప్రశ్నిస్తారని చాలా తెలివిగా కేటీఆర్ను, కేసీఆర్ను వెనకేసుకొచ్చింది. వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా, విమర్శించకుండా చాలా తెలివిగా హరీష్ రావును, సంతోష్ రావును విమర్శించి బయటకు వచ్చింది. మీరు గమనిస్తున్నారా? వాళ్ళ రాజకీయం అట్లుంది చూడు కథ. అంటే అల్టిమేట్గా ఏంటంటే కవిత లక్ష్యం ఏమన్నా కానీ ఇంకా అయ్యింది, జైలుకు వచ్చిన అయిపోయింది, నేను ముఖ్యమంత్రి కావాలి, ఆడ ఉంటే కాను, అయితే కేటీఆర్ కావాలి, లేకపోతే హరీష్ రావు కావాలి, లేదు కేటీఆర్ అయినాక ఆయన కొడుకన్నా అవుతాడు, నాకు అవకాశం లేదు, నేను ఖచ్చితంగా వేరే పార్టీ పెట్టుకోవాలి, ప్రజల మధ్యలో పోవాలి, స్పీచ్లు ఇవ్వాలి, మళ్ళీ రెచ్చగొట్టాలి, తెలంగాణ ఉద్యమాన్ని బయటికి తేవాలి. ఇక ఉద్యమం లేదు కాబట్టి ఇప్పుడు బీసీల పక్షాన పోరాడాలి. ఇక పోరాడాలంటే నేను ఇప్పుడు బీఆర్ఎస్ నాకు అన్నీ మంచిగా ఇచ్చింది, బంగారు పల్లెంలో పెట్టి అన్నీ నాకు ఇచ్చింది, మా నాయన ఇచ్చిండు, మరి అన్ని ఇచ్చినా కూడా ఎందుకు బయటకు వచ్చినామా అని ప్రజలు అంటారు. మరి ఏం చెప్పాలి ప్రజలకంటే, ఇగో హరీష్ రావు, సంతోష్ రావు నాపై కుట్రలు చేసి కడుపులో కత్తులు పెట్టుకొని నన్ను పొడిచిండ్రు అని చెప్పే ప్రయత్నం చేసి బయటకు వచ్చింది కవిత. నేను చెప్పింది వాస్తవా కాదా మీరు కామెంట్లలో చెప్పండి. నిజంగానే ఆమె కుట్రలు చేస్తే అందరు కుట్రలు చేయాలి. మరి కేటీఆర్ చేయడు, కేసీఆర్ చేయడు, వాళ్ళిద్దరు మంచోళ్ళేనంట. హరీష్ రావు, సంతోష్ రావు దయ్యాలంట, భూతాలంట, కుట్రలు చేస్తున్నారు. ఇది కూడా నమ్ముతారండి? నాకు అర్థం కాదు. మీ రాజకీయాలు అందరు గమనిస్తున్నారండి, అంత తెలివి తక్కువ లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కూడా చాలా తెలివికి వచ్చినారు. ఒకప్పటిలాగా 1990 కాదు, ఇది 100% తెలివికి వచ్చిండ్రు. నేను చెప్పేది నిజమా కాదు ఒకసారి మీరు కామెంట్లలో చూడండి. 100% నేను చెప్పేది నిజం. చాలా తెలివిగా బయటకు వచ్చింది అవి. అందుకే కేసీఆర్ను, కేటీఆర్ను వెనకేసుకొచ్చింది, వీళ్ళను బండగట్టి బాయిలను కేసేసి వచ్చింది.
ఎందుకు తెలియదండి